ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ మూవీ బన్నీ కెరియర్ లోనే మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 1700 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన ఏ స్థాయిలో దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఘటన మరుగున పడి అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబోలో మూవీ త్వరలోనే తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమా కథను పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఒక ప్రయోగాత్మకమైన పీరియాడికల్ డ్రామా జోనర్ ఫ్యాంటసీ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్టు సమాచారం. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కొన్ని అంశాలను ఈ మూవీలో హ్యూమన్ టచ్ తో హైలైట్ చేయబోతున్నారట. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేతో పాటు పూజా హెగ్డే నటించనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే చాలా అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే పుష్ప 2తో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు బన్నీ. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆయన నెక్స్ట్ మూవీ పైనే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబోలో త్వరలో తెరకెక్కబోయే సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ ఎప్పుడు అన్న ప్రశ్నలకు ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవలే సమాధానమిచ్చారు. త్వరలోనే బన్నీ, త్రివిక్రమ్ కూర్చుని అన్ని విషయాలు చర్చిస్తారని, ఈ ఏడాది మధ్యలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది చివరిలో కానీ 2027 ప్రారంభంలో కానీ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మారిన బన్నీ ఇమేజ్ తో భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించి తాను కూడా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవాలనే కసితో ఉన్నాడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి దేవి ప్రసాద్ లేదంటే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కానీ లేటెస్ట్ గా తమిళ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న హరీష్ జయరాజ్ పేరు వినిపిస్తోంది. హరీష్ జయరాజ్ ఒకప్పుడు మంచి మ్యూజిక్ నివ్వడమే కాకుండా చాట్ బ్లాస్టర్ సాంగ్స్ ఇచ్చారు. కానీ ఇటీవల ఆయన కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. మరి ఇప్పుడు మరోసారి ఆయన్ను రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ జయరాజ్ కనుక ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలంటున్నారు. ఇదిలా ఉంటే దేవరతో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ అల్లు అర్జున్ ను కలిశారు. దీంతో బన్నీ కొరటాలతో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్, కొరటాల శివ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలుస్తోంది. దేవర 2తో కొరటాల బిజీగా ఉన్నారని, ఈలోపు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమా కంప్లీట్ చేస్తారని అంటున్నారు. మాటల మాంత్రికుడు బన్నీ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ కామెంట్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్ మీద ఈ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ విషయంలో అన్ని కూడా వేరే లెవెల్ ప్లానింగ్ ఉన్నట్టు టాక్. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం ఒక భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ అందుకోసం అల్లు అర్జున్ బల్క్ డేట్స్ లాక్ చేస్తున్నారట. గురూజీ, అల్లు అర్జున్ ఇద్దరూ ఈ సినిమాకు 3 ఏళ్లు కలిసి పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్న మాటల మాంత్రికుడు ఈ సినిమా విషయంలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించట్లేదు. అయితే త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేయబోతున్న మాటల మాంత్రికుడు ఈ సినిమా విషయంలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించట్లేదు. పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టున్న త్రివిక్రమ్ ఈసారి అల్లు అర్జున్ తో చేసే సినిమాను కూడా అదే కాన్సెప్ట్ తో చేస్తారని తెలుస్తోంది. ఇటీవల తెలుగు తెర మీద అలాంటి కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పురాణ కథలను ఇప్పటి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇప్పటి వరకు తన కెరీర్ లో చేయని రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా చూస్తుంటే ఈ మూవీని కూడా 2 పార్ట్స్ గా తీసేలా ఉన్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ మాత్రం 2026 ఎండింగ్ లో లేదంటే 2027 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.